నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. కుడ్య చిత్రాలు ఆలయానికి ఒక ముఖ్యమైన సాంస్కృతిక చారిత్రక వారసత్వమని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. మ్యూరల్స్ ఆఫ్ శ్రీకూర్మం టెంపుల్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొని పునః సృష్టి చేయబడిన శ్రీకూర్మనాథ స్వామి దేవస్థానం కుడ్య చిత్ర ప్రదర్శన పుస్తక ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుడ్య చిత్రాలు శ్రీకృష్ణుని జీవితంలోని వివిధ ఘట్టాలను, ముఖ్యంగా రాసలీలలు, గోవర్ధనగిరిని ఎత్తడం వంటి వాటిని వర్ణిస్తాయని, ప్రాచీన క్షేత్రం శ్రీకూర్మం ప్రముఖ పర్యాటక భక్తి కేంద్రం కాగా అతి ప్రాచీనమైన విష్ణు భగవానునికి రెండో అవతారం కూర్మావతారమని చెప్పారు. సాగర మథనం వేళ కూర్మ రూపిణిగా వెలసిన విష్ణువును భూమండలంపైకి కూర్మనాథుడిగా కొలిచే ఏకైక ఆలయం శ్రీకూర్మం అని కొనియాడుతూ మిగతా ఆలయాలతో పోలిస్తే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని చెప్పారు. సాధారణ భక్తులు కూడా గుర్తించే విశేషమైన విశేషాలు ఇక్కడ ఉండగా చిత్రకళ ప్రేమికులను ఆకర్షించే ఒక ముఖ్యమైన విషయం ఈ దేవాలయ అంతర మండప గోడలపై దాగి ఉందని చెప్పారు. పర్యాటక అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, భవిష్యత్తులో శ్రీకూర్మం పుణ్యక్షేత్రానికి పర్యాటకుల తాకిడికి చూస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల టీడీపీ అధ్యక్ష బృందం, మండల అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, పర్యాటకులు, ఆధ్యాత్మిక సేవకులు, శ్రీకూర్మం ఆలయ కమిటీ బృందం, భక్తజనం పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మనం డెవలప్ చేయాలని అరసవెల్లి శ్రీకూర్మాన్ని, దాంట్లో భాగంగా ఈ పుష్కరిని ముందుగా డెవలప్ చేయడం కోసం ఇండిగో సంస్థ ద్వారా ఆల్రెడీ మనకి 10 కోట్లు శాంక్షన్ అయింది. అతి త్వరలో ఇక్కడ వర్క్ ప్రారంభించబోతున్నాం. ఆ 10 కోట్లు కాస్త 20 కోట్ల వరకు వెళ్లేటట్లుంది. అత్యంత సుందరంగా ఈ ప్రాంతాన్ని ముందు తీర్చిదిద్ది అలాగే ఒక్కొక్కటిగా లోపలికి వెళ్దామని, గతంలో ఏదైతే మన రాష్ట్రపతి భవన్, కొత్తగా కట్టిన పార్లమెంటు, దాని తాలూకా ఆర్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా వచ్చి స్టడీ చేసి వెళ్లడం. నేను మొన్న ఢిల్లీ వెళ్లేటప్పుడు 9 నుండి రాత్రి 10:30 వరకు మనకి ఇంతకుముందు లట్కర్ గారు కలెక్టర్గా చేశారు. ఆయన, నేను, రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కూర్చోవడం జరిగింది. తాబేళ్లు వ్యవహారం వచ్చేటప్పుడు అశోక్ గజపతిరాజు గారు వచ్చారు, ఆయన కూడా మాట్లాడడం జరిగింది. మీరు కూడా ఈ బుక్స్ పనులు తపాలు నా దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ మన దేవాలయానికి మంచి రోజులు వచ్చాయనేది నాకు పూర్తిగా ప్రగాఢ విశ్వాసం కలుగుతుంది. ఈ రోజు యాదృచ్ఛికంగా మళ్ళీ ఢిల్లీ నుండి ఒక టీం వచ్చి లోపల మొత్తం సర్వే చేస్తుంది. ఒక టీం ఆల్రెడీ ఇప్పుడే ఒరిస్సా నుండి ఒక ఆయన, ఒక చరిత్రకారుడు వచ్చి ఇక్కడ ఉన్న లిపిని స్టడీ చేసి ఆయన వచ్చి ఒక పక్క ఆయన చేస్తున్నారు. మీరు ఈ కుడ్డి చిత్రాలు మళ్ళీ ఈ రూపంలో వేశారు. తప్పకుండా మీరు చెప్పినట్లు పైన అలాగే ఉంచుతూ కింద మళ్ళీ దాన్ని అక్కడ పెట్టేటప్పుడు దానికి ఈజీగా ఎవరైనా చూడడానికి అర్థమయ్యే విధంగా అక్కడ ఉంటది. ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణెట్కర్ ఒక ప్రకటనలో ఆదివారం వెల్లడించారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదుకై అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ప్రతి చిన్న పనికి కూడా పాలిథిన్, ప్లాస్టిక్ వంటి వాటిని వాడడం వల్ల పర్యావరణానికి ఎంతో హాని జరుగుతుంది. పశు పక్షాదులకు ఇబ్బందులు కలగడమే కాకుండా మానవాళికి కూడా కొత్త రోగాలు వస్తున్నాయి. పర్యావరణానికి హాని చేసే పాలిథిన్ కవర్లను దూరం చేసే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. మానవాళికి పెను ప్రమాదంగా తన ఉనికిని చాటుకుంటున్న పాలిథిన్, ప్లాస్టిక్ వంటి ఉత్పత్తులు, వాటి రూపాలను ఎప్పటికప్పుడు దర్శనమిస్తూనే ఉంది. అధికారులు, మేధావులు పాలిథిన్, ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడొద్దని ఎన్ని రకాల నిర్బంధనలు, ఆజ్ఞలు, ప్రచారాలు, అవగాహనలు కల్పించినప్పటికీ అవేవి పాలిథిన్ వాడకాన్ని ఆపే ప్రయత్నం చేయలేకపోతున్నాయి. ఈ ప్లాస్టిక్ ఉత్పత్తుల వలన మూగజీవాలు వాటిని తిని మృత్యువాత పడుతున్నాయి. ఒక్కసారి వాడి పారేసిన పాలిథిన్ కవర్లతో పెను ప్రమాదం ఉందని ఎందరూ చెబుతున్నప్పటికీ వాడేవారు వాడుతున్నారు, అమ్మేవారు అమ్ముతున్నారు. ఇలా ఏ ఒక్కరిలోనూ మార్పు కనిపించడం లేదు. ఏ ఒక్కరో అంటే వాడుతున్నారు వారి గురించి అంటున్న వ్యాఖ్యలివి. ఇప్పటికే చాలామంది పర్యావరణాన్ని రక్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వారు వాడకుండా వాడొద్దంటూ చిత్తశుద్ధితో ప్రచారం చేస్తున్నారు.
పాలిథిన్ కవర్లు వాడేవారిలో విద్యార్థికులు ఎక్కువగా ఉండడం బాధించే విషయం. ప్లాస్టిక్ భూతంతో ప్రమాదం ఉందని ఎంత చెబుతున్నప్పటికీ నిర్లక్ష్యపు వాడకాలను వేయడం లేదు. వాడి పారేసిన పాలిథిన్కు బదులు గుడ్డ సంచులను వాడుకుంటే పర్యావరణానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాడకూడదనుకున్న వారికి ఎన్నో ఆలోచనలు కూడా వస్తుంటాయి. బజారుకు వెళ్ళినప్పుడు ఓ గుడ్డ సంచితో వెళితే పాలిథిన్ కవర్ అవసరం రాదు. వాటికి జోలికి వెళ్లాల్సిన పని కూడా లేదు. వాడకం అనేది అందరూ మానేయాలని, కానీ ఒక్కొక్కరి నుంచే ఈ ప్రయత్నం ఆరంభం కావాలి. మాంసం దుకాణానికి వెళ్ళినప్పుడు, టిఫిన్ కొట్టుకు వెళ్ళినప్పుడు చేదస్తం అనుకోకుండా ఓ స్టీల్ బాక్స్ను పట్టుకుని వెళితే చాలా సమస్యలకు పరిష్కారం దొరికినట్టే. మనమే ప్రభుత్వం అన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. చెరువుల్లో పాలిథిన్, నదుల్లో, సముద్రంలో కూడా ప్లాస్టిక్ భూతం తన హవాను కొనసాగిస్తుంటే ఎంతో మేధావి అనుకుంటున్న మానవుడు ప్లాస్టిక్ వాడకాన్ని ఆపలేని బానిసగా తయారయ్యాడు. ఈ బానిస వలన సమస్త జీవరాశులకు కూడా ఇబ్బందులు కలగమనవు. అందుకే ఆలోచన చేయగలిగిన మనిషి ఒక్కసారి ఆలోచన చేసి ఈ ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని ఆపేద్దామంటూ ప్రతినబూనుదాం. ఎక్కడో తయారైతే ఇక్కడికి వస్తున్నాయి. మనం వాడడం మానేస్తే తయారీ దానంతటా అదే ఆగిపోతుంది. మనకు కావాల్సిన ప్రకృతికి అనుకూలమైన విధానాలను పారిశ్రామికవేత్తలు, మేధావులు తయారు చేయడం ఆరంభిస్తారు. మనం చేయాల్సిందల్లా ఈ ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేలా ఓ చిన్న ప్రయత్నంతో పాటు ప్రచారం రెండూ చేస్తూ మన బాధ్యతగా ముందుగా మనమే మానేద్దామని ప్రతిజ్ఞ చేయాల్సిన అత్యవసరం ఇప్పుడు అందరి ముందు ఉంది. ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై, వాటి ఉత్పత్తి కేంద్రాలపై కూడా నిషేధం చేయడం శుభపరిణామమైనప్పటికీ ఇంకా విచ్చలవిడిగా పాలిథిన్ కవర్లు కనబడడం బాధాకరం. అరసవల్లి ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు ఈ రోజు పోటెత్తారు. దూరభారాల నుంచి విచ్చేసిన భక్తుల దర్శనార్థం ఆలయ అధికారులు క్యూ లైన్లు ఏర్పాటు చేయగా క్యూ లైన్ల గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు ముందుగా ఇంద్ర పుష్కరిణి వద్ద స్నానమాచరించి స్వామివారికి మొక్కులను చెల్లించుకున్న అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అలాగే ఆలయ అనివెట్టి మండపంలో సామూహిక సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని ఆకాంక్షించారు. ఆలయ ప్రాంగణంలో దర్శనం అనంతరం తిరిగి వెళ్లే భక్తులకు ఆలయ అధికారులు ఉచితంగా ప్రసాదాన్ని అందజేశారు. ప్రతిరోజు ఆలయ ప్రాంగణంలో జరిగే అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు కూడా జరిగింది. ఆలయ ప్రాంగణమంతా భక్తులతో కిటకిటలాడగా భక్తులకు అన్ని ఏర్పాట్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి కేఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ భక్తులకు స్వామివారి దర్శనం సులభతరంగా ఉండేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. భక్తులకు మరింత సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలను ఆయన వెల్లడించారు. రైతుల అభ్యున్నతికి, వ్యవసాయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో ఆదివారం రైతులకు ఉపయోగపడే విధంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, పంట ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు, మార్కెట్ సౌకర్యాలను విస్తరించేందుకు సమగ్ర ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం కూటమి ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవలే రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేశామని చెప్పారు. జిల్లాలో 2,74,208 మంది రైతులకు 186 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయడం జరుగుతుందని చెప్పారు. పంటల పెట్టుబడి ఖర్చుల కోసం పథకం నగదు ఉపయోగపడ్డాయని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనందం వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు త్రినాథస్వామి, జగన్మోహన్ రావు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పాఠశాల ఆరోగ్య పథకంలో భాగంగా ఈ నెల 12వ తేదీ డివార్మింగ్ డే, ఆగస్టు 20న మ్యాప్ ఆఫ్ డేలను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. ఇటీవల మీడియా సమావేశంలో వీటికి సంబంధించిన పూర్తి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అనిత తెలిపారు. జిల్లాలోని 4,11,258 మంది చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వనున్నట్లు చెప్పారు. జిల్లాలో ఉన్న 3,296 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 3,34,723 మంది విద్యార్థులకు, 2,715 మంది స్కూళ్లకు వెళ్లని పిల్లలకు, అలాగే 3,358 అంగన్వాడీ కేంద్రాల్లోని 73,820 మంది 1 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఈ మాత్రలు వేయనున్నారు. జిల్లాకు అవసరమైన 5,03,800 ఆల్బెండజోల్ మాత్రలు అందినట్లు డాక్టర్ అనిత తెలిపారు. మండల వారీగా పిహెచ్సి వైద్యాధికారులు, ఎంపీడీఓ, ఎంఈఓ, సిడిపిఓ, సిఆర్పి పర్యవేక్షణలో ఆగస్టు 8 నాటికి అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పంపిణీ చేసి పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షకుడుగా నియమించినట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం అనంతరం మాత్రలు వేయనుండగా అంగన్వాడీ కేంద్రాల్లో వయస్సు ప్రాతిపదికన మాత్ర మోతాదులు నిర్వహించినట్లు తెలిపారు. ఔషధానికి ఎటువంటి దుష్ప్రభావాలు ఉండబోవని, ఒకవేళ ఉంటే వెంటనే సమీప పిహెచ్సిని సంప్రదించాలని సూచించారు. నౌపాడ ప్రభుత్వ కళాశాలలో
జంతు శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న రుంకు జనార్దన్ రావు విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండే స్టడీ మెటీరియల్ను అలాగే ప్రయోగ దీపికలను సిద్ధం చేశారు. ఈ ప్రయోగ దీపికను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రుంకు జనార్దన్ ను మంత్రి అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని పాఠ్యపుస్తకాలు తయారు చేసి భావితరాలకి మంచి భవిష్యత్తు అందించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేఎస్ఆర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ రోజు 3 వందే భారత్ రైళ్లను దేశ ప్రధానమంత్రి మోదీ ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. వీటిలో బెంగళూరు, బెళగావి, మాతా విష్ణోదేవి, కాత్రా, అమృత్సర్, నాగపూర్, పూణే వందే భారత్ రైళ్లు ఉన్నాయి. తరువాత ఎలక్ట్రానిక్ నగరాన్ని బొమ్మనాహళ్లితో అనుసంధానించే ఎల్లో లైన్ మెట్రో సేవను ప్రధానమంత్రి ప్రారంభించారు. బెంగళూరు, బెళగావి వందే మాతర్ రైల్లో ప్రయాణించి విద్యార్థులతో ముచ్చటించారు. మధ్యాహ్నం తరువాత 2 కారిడార్లతో కూడిన నమ్మా మెట్రో 3వ దశకు మోదీ పునాది రాయి వేశారు. భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారం శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నందున అత్యంత వైభవంగా నిర్వహిద్దామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులు స్థానిక నాయకులతో వచ్చి ఈ నెల 23వ తేదీ నుంచి 25 వరకు జరగనున్న ఉత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఉత్సవాలను గతం కంటే ప్రతిష్టాత్మకంగా నిర్వహిద్దామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాష్ట్రంలో 3 దేవాలయాలు రాష్ట్ర పండుగ ప్రకటించిందని చెప్పారు. గత సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహించామని చెప్పారు. విశాఖపట్నం కనక మహాలక్ష్మి దేవాలయానికి ధీటుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని వెల్లడించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సులువుగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. భక్తులు ప్రశాంతంగా దర్శనానికి వెళ్లే విధంగా క్యూ లైన్లు, పార్కింగ్, కొన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. అధికారులు సమన్వయంతో పనిచేసి 3 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్తు, వైద్య, ఆరోగ్య, దేవాదాయ శాఖల అధికారులు పాల్గొన్నారు. అక్టోబర్ 4, 5 తేదీలో సోంపేటలో జరగనున్న సిఐటియు శ్రీకాకుళం జిల్లా 12వ మహాసభలు జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సిహెచ్ అమ్మనాయుడు, పి తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో జిల్లా సిఐటియు కార్యాలయంలో ఆదివారం జరిగిన సిఐటియు జిల్లా సమావేశంలో వారు మాట్లాడుతూ ధరల పెరుగుదల అవసరాల దృష్టిలో పెట్టుకుని కార్మికుల కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించి అమలు చేయాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను, అంగన్వాడీ, ఆశా తదితర స్కీమ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం తదితర స్కిల్ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో శాంపిస్టన్స్ ప్లాంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ పరిశ్రమల కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించి వేతన ఒప్పందాలు చేయాలని, అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు కనీస టైం స్కేల్ అమలు చేయాలని, రాత్రి కాపలా డ్యూటీలకు రద్దు చేయాలని, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల జట్టు, ముఠా కళాశీలు, అసంఘటిత కార్మికులు దుర్భర పరిస్థితుల్లో బతికిడుస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పని భద్రత, గుర్తింపు కార్డులు, పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలని తెలిపారు. సమావేశంలో సిఐటియు జిల్లా నాయకులు అల్లు మహాలక్ష్మి, జి అమరావతి, ఎం ఆదినారాయణమూర్తి, అల్లు సత్యనారాయణ, కె సూరయ్య, ఎన్వి రమణ, ఎన్ గణపతి, ఎస్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వీడెంటల్ ఆసుపత్రిలో జిల్లాలోనే తొలిసారిగా సబ్ సిరియోస్టియల్ డెంటల్ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ కు విజయవంతంగా నిర్వహించారు. సాధారణ డెంటల్ ఇంప్లాంట్స్ వేయడానికి కూడా వీలు పడని వ్యక్తికి సబ్ పెరియోస్టిరియల్ ఇంప్లాంట్ విధానంతో ఫిక్స్ పళ్లను అమర్చినట్లు వీడెంటల్ ఎండి డాక్టర్ మాడుగుల జాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఒక ప్రకటనలో ఆపరేషన్ కు సంబంధించిన వివరాలను ఆయన తెలియజేశారు. ఇచ్చాపురంకు చెందిన మాలతి అనే మహిళకు ఈ ట్రీట్మెంట్ చేసినట్లు తెలియజేశారు. సుమారుగా 4 గంటల పాటు ఈ ట్రీట్మెంట్ జరిగిందని తెలిపారు. ప్రతి రక్తదాతకు పాదాభివందనమని, రక్తదాతలే నిజమైన సేవకులని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పెద్ద మార్కెట్ల ఆవరణలో మెగా రక్తదాన శిబిరాన్ని మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, రీడిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గుండు శంకర్ పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగవంతుడిని జన్మనిస్తే వైద్యులు ప్రాణం పోసి పునర్జన్మనిస్తారని, అందులో రక్తదాతల సహకారంతో ప్రాణాలు నిలుపుతున్నారని చెప్పారు. ప్రతి ఏటా మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, రీడిస్ట్రిబ్యూషన్స్ అసోసియేషన్ సభ్యుల బృందం మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారని అధ్యక్షులు కోరాడ హరగోపాల్,
బృందానికి ప్రత్యేక ధన్యవాదాలని చెప్పారు. తాను కూడా రక్తదాతగా అనేకసార్లు రక్తదానం చేశానని, యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం రక్తదాతలకు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాన్ని అందించి దుశ్శాలువలతో ఘనంగా సత్కరించారు, అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మర్చెంట్స్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్, రీడిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ సభ్యులు బృందం, రక్తదాతలు, ప్రముఖులు, వక్తలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక నాయకులు, నగర అధికారుల బృందం, స్థానిక నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలు పెరుగుతూ ఉండటం ఆందోళనకరమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉంగాల భారతీ దివ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధిక మద్యం వినియోగం వల్ల కుటుంబాలు దెబ్బతింటున్నాయని, మహిళలు, పిల్లలు మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భర్తలు, కుటుంబ పెద్దలు మద్యం బారిన పడడం వల్ల కుటుంబ వ్యవస్థ దెబ్బతిని పేదరికం పెరుగుతోందని చెప్పారు. మద్యం వల్ల జరిగే గృహహింస, రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు సమాజాన్ని దెబ్బతీస్తున్నాయని, మద్యం వినియోగాలను తగ్గించి పూర్తిగా నిర్మూలించే దిశగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాజకీయ లాభం కోసం మద్యం ఆదాయాన్ని ఆశ్రయించడం సరికాదని, మద్యం బానిసత్వానికి ముగింపు పలకటం కోసం సామాజిక అవగాహన కార్యక్రమాలు, కఠిన చర్యలు, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. లవంగాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. లవంగాలలో ఫైబర్, మ్యాంగనీస్, విటమిన్ సి, కేలు ఉన్నాయి. మ్యాంగనీస్ మెదడు పనితీరు పెంచుతుంది, ఎముకలు గట్టిపడడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ సి, కే రోగనిరోధక శక్తిని పెంచుతాయి, అదేవిధంగా రక్తం కట్టడానికి సహాయపడతాయి. లవంగాలలో యాంటీ మైక్రోబిలియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి తిమ్మిర్లు, అలసట, అతిసారము వంటి రుగ్మతలు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రించడంలో సహాయపడుతుంది. లవంగాలలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే అంటువ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకునే సామర్థ్యం వీటిలో ఉంటుంది. అంతేకాదు లవంగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లవంగ నూనె బ్రాంకటైటిస్, ఆస్తమా, ఇతర శ్వాసకోశ సమస్యలను, జలుబు, దగ్గు వంటి వాటిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ నూనె శ్వాస నాళాన్ని హాయిపరుస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా ఇది కలిగి ఉంటుంది. లవంగ నూనెను ఛాతిపై, ముక్కు చుట్టూ నెమ్మదిగా మర్దన చేస్తే చాలా ఉపశమనం కలుగుతుంది. కొన్ని లవంగాలను, కొన్ని చుక్కల లవంగ నూనెను వేడి చేసి దాన్ని టీలా తాగితే కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. ప్రతిరోజు ఇలా తాగితే నెమ్మదిగా శ్వాస సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఒక లవంగ మొగ్గను నమలడం వల్ల గొంతు నొప్పి తగ్గుతుంది. నొప్పులు, వాపులకు, కీళ్ల నొప్పులకు చక్కటి నివారణ. లవంగంలోని యుజినాల్ అనే పదార్థం శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇవి లవంగ నూనెలో కూడా పుష్కలంగా ఉంటాయి. లవంగాలు నోటిపూత, గొంతు వాపులతో కూడా పోరాడుతుంది. రోజు లవంగాలు తీసుకున్న వారిలో కేవలం 7 రోజుల్లో సైటికోన్ స్థాయిలు తగ్గాయి. ఈ సైటికోయిన్లను తగ్గించడం వల్ల కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ గణనీయంగా తగ్గుతాయి. లవంగ నూనె శరీరం జీవక్రియతను ప్రభావితం చేసి శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు రక్తశుద్ధి చేయబడుతుంది. క్రమం తప్పకుండా లవంగాలు తీసుకోవడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్పబడిన సిజేరిస్ అనే మరొక సమ్మేళనం లవంగాల్లో ఉంది. అందువల్ల లవంగాలను ఆహారంలో చేర్చడం ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. లవంగాలలోని కొన్ని సమ్మేళనాలను కడుపులోని అల్సర్లను తగ్గిస్తాయి. లవంగాల నుంచి వచ్చే నూనె గ్యాస్ట్రిక్ మ్యూకస్ యొక్క మందం పెంచుతుంది. ఇది కడుపులో లైనింగ్ను రక్షిస్తుంది, సంబంధించిన అల్సర్లను నిరోధిస్తుంది. లవంగాలలో ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి సహాయపడుతుంది, మలబద్ధకం నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఈ వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. గొప్పవారు నిజాన్ని దాస్తారు, అభాగ్యులు అబద్ధాల్ని మోస్తారు. ప్రకృతి ఎప్పుడూ నిజాన్నే గుణపాఠంగా నేర్పును. ఓటమిని ఓడించడానికి కావలసినది ధైర్యం కాదు, ఓర్పు. ఆధ్యాత్మిక అనుభూతి పొందడానికి కావలసినది ఆశ కాదు, విశ్వాసం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ను యూట్యూబ్ లో అందుబాటులో ఉంచడం అయింది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.